హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. థంబ్నైల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజ్ ఆవకాయ. దీన్ని చాలా సులువుగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇంట్లో ఊరగాయలు అయిపోయినప్పుడు సడన్గా అతిథులు వస్తే ఏ టెన్షన్ లేకుండా వాళ్ళతో మాట్లాడుతూ ప్రిపేర్ చేసేయచ్చు. దీని రుచి చూశాక వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకు తీరుతారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు వేసి వేగనివ్వాలి. మెంతులు ఇలా ఎర్రగా వచ్చాక ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడితే సరిగ్గా వేగినట్టు. ఇలా వేగిన వాటిని పొడి చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని తీసుకోవాలి. బౌల్ పెద్దదిగా ఉన్నది తీసుకుంటే కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది అండ్ కారం, నూనె ఇవన్నీ కూడా ఈవెన్గా కలుస్తాయి. ఇప్పుడు మిక్సీ చేసిన మెంతిపొడి, పావు కప్పు కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మప్పు లేదా నిమ్మరసం మరియు నూనె వేసి బాగా కలపాలి. ఎప్పుడు ఊరగాయలు కలిపినా వేరుశనగ నూనె వాడితేనే అసలు సిసలైన రుచి. ఇప్పుడు దీంట్లో సరిపడా నూనె వేసి కలుపుకుంటే క్యాబేజీ ఆవకాయ రెడీ. దీనిని కనీసం 1 గంట సేపు ఆగి వడ్డించుకుంటే ఆహా అద్భుత. ఎప్పుడూ ఆవకాయ మాగాలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టేయండి. రేపు ఇంకొక రెసిపీతో కలుద్దాం. కీప్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.